జిల్లా వైరా మున్సిపాలిటీలో గ్రామ దీపిక మహిళా సంఘాల సభ్యులను నమ్మించి వారి పొదుపు సొమ్మును దారి మళ్లించిన ఘటన వెలుగు చూసింది. సభ్యుల నుంచి వసూలు చేసిన శ్రీనిధి రుణాల వాయిదాలను బ్యాంకులు జమ చేయకుండా ఆమె తన సొంత అవసరాలకు వాడుకుంది. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్న అప్పు తీరకపోవడంతో అనుమానం వచ్చిన సభ్యులు బ్యాంకు స్టేట్మెంట్ తీగా భాగోతం బయటపడింది. బాధ్యురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ దీపిక మహిళా సంఘాల సభ్యులను పొదుపు సొమ్మును దారి మళ్లించిన 6 గ్రూప్ సభ్యుల నుంచి వసూలు చేసిన శ్రీనిధి రుణాలు 12,35,000 రూపాయల సొంత అవసరాలకు వాడుకున్న గ్రామ దీపి దీనిపై బ్యాంక్ అధికారులు స్థానిక రైతు వేదిక నందు గ్రూప్ సభ్యులకు వారు కట్టిన లెక్కలపై వివరాలు సేకరించగా భారీ ఎత్తులో లెక్కలు బయటపడ్డాయి. దీనిపై సదరు గ్రామ దీపిక 10 రోజులలో సంబంధిత డబ్బులు పూర్తి స్థాయిలో చెల్లిస్తానని అధికారులకు చెప్పారు. సంబంధించిన మన 14వ వార్డులో ఆర్పిగా పనిచేసే సమాధానం 6 గ్రూపుల దగ్గర బ్యాంకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు బ్యాంకులో రెగ్యులర్గా రీపేమెంట్ చేయకుండా డబ్బులు వాడుకుంది. ఇట్లా వాడుకున్న 6 గ్రూపుల డబ్బులు కూడా మొత్తం 12,45,000 చిల్లర తేలినాయి. దాన్ని నిన్న వాళ్ళు మన గ్రూపుల వాళ్ళు బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంకులో చూసుకుంటే ఇన్ని నెలల బట్టి కట్టలేదని చెప్పేసి వాళ్ళకి తెలియటం వల్ల నిన్న బ్యాంకులో దాన్ని మొత్తం వెళ్ళి లెక్క చూసుకొని మళ్ళీ ఈరోజు గ్రూప్ సభ్యులందరినీ పిలిపించి వాళ్ళకి ఎవరెవరు గ్రూప్ వారీగా లెక్క చేసి ఎంత తేలిందని ఆ గ్రూప్ వారీగా లెక్క చేయడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే 12,45,000 వచ్చింది. దీనికి సంబంధించిన అమౌంట్ని ఈ నెల 30వ తారీఖు కల్లా వాళ్ళకి కడతామని చెప్పేసి ఆ సమాధానం వాళ్ళ భర్త కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి తీర్మానం చేశాను. దీనికి అన్ని కూడా గ్రూప్ సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగిన సంఘటన. ఇటువంటి ఇంకా మా ప్రజెంట్కి మాకు దృష్టికి అయితే రాలేదు కాబట్టి ఇక నుంచి మేము ఇటువంటి జరగకుండా ప్రతి వార్డులో కూడా ఎస్ఎస్జి మీటింగ్స్ ఎస్ఎల్ఎం మీటింగ్లు అన్నీ కూడా జరిగేటట్టు చూసుకొని అందరి సభ్యులకు కూడా ఎవరు కూడా ఆర్పీలకు డబ్బులు ఇవ్వడం చేస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇటువంటి పరిధిలో సిఆర్పీకి 15 నుంచి 20 గ్రూపులు ఉంటాయి. ఏమో పరిధిలో 15 గ్రూపులు ఉన్నాయి. మిగతా సభ్యులకు కూడా అందరికీ తెలుసు. మిగతా సభ్యులు కూడా ఈరోజు అడిగాను, నేను అందరిని అడిగాను. ఎవరు కూడా మా దగ్గర ఏం లేదని చెప్పారు. ఈ 6 గ్రూపులే తేలేదు. ఇప్పుడు ఈ డబ్బులు కట్టిన తర్వాత దీన్ని మా పీడీ గారికి దీనికి రిపోర్ట్ రాసి పీడీ గారికి పంపించిన తర్వాత పీడీ గారి డైరెక్షన్స్ బట్టి మేము ఆ మీద చర్యలు ఇస్తాం. పీడీ గారికి కమిషనర్ గారికి ఈ విషయం మేము తెలియజేస్తాం, రిపోర్ట్ పంపిస్తాం. దాని మీద వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మేము చర్యలు ఇస్తాం. గతంలో కూడా రాలేదు కానీ మామూలుగా డబ్బులు అడుగుతుందంటే మేము పిలిపించి మాట్లాడాము. అప్పుడు నుంచి ఆగిపోయింది. మళ్ళీ ఎవరు కూడా ఈ మధ్యలో రాలేదు. మన దగ్గరికి డబ్బులు తీసుకుంటుందనే రాలేదు. మామూలుగా సర్వీస్ ఛార్జీలు తీసుకునేది కానీ అంతకంటే